వెల్కమ్ టు నవీన్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. మేమైతే ప్రతి సంవత్సరం మాల వేసుకుంటాం అనమాట జయంతికి. ఇప్పుడైతే ఆంజనేయ మాల 11 మంది వేసుకున్నాం అనమాట. అంటే నిద్రలకు వెళ్ళాలి కదా, అందుకని ఈరోజు అయితే అమ్మవారి ట్రిప్ అయితే వేసాం అనమాట. సాయంత్రం అంటే 7:30 అలా మొదలు పెడతాం. ఆ ట్రిప్ మొత్తం మీకు ఏదో బ్లాగ్ లో చూపిస్తాను. కొత్తగా ఎవరైనా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో మాత్రం ఇచ్చేయండి. మాకు అంతా చూడండి, ఎంజాయ్ గా ఉంటుంది. అన్న దేవుని గుళ్ళు అయితే మొత్తం చూపిస్తాను. సబ్స్క్రైబ్, లైక్, ఫాలో. మా సాములు కూడా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అది ఓకే, డన్. మా నవీన్ సాంగ్ బాగా ఫేవరెట్ చేయాలి. ఓవర్ నైట్ స్టార్ అయిపోవాలి మేము అందరం ఆశిస్తున్నాం, కోరుకుంటున్నాం. మేమందరం కూడా అతని అప్పుడు జై శ్రీరామ్, జై శ్రీరామ్. హై ఫ్రెండ్స్, మేము ఇప్పుడే అమరావతికి స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. మా హనుమాన్ అందరూ రెడీగా ఉన్నారు ఫ్రెండ్స్. ఇప్పుడే అమరావతి ట్రిప్ ప్లాన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. రెడీ అయ్యి వెళ్తున్నాం ఆటోలో. మా డబ్సాంగ్ వారి ఆటో ఫ్రెండ్స్. ఇలా అమరావతికి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మేమైతే 7:30కి అయితే బయలుదేరాం అనమాట. మా సోళ్ళందరం కలిసి భిక్ష చేసి అయితే చిన్నగా అయితే బయలుదేరాం. మనమైతే ఫైనల్లీ అయితే అమరలింగేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. మేము వచ్చేలోపు ఖచ్చితంగా మధ్యలో ఆగి వచ్చేలోపు మేము ఖచ్చితంగా అక్కడికి వచ్చేలోపు గుడి దగ్గరికి వచ్చి మేము దిగేలోపు ఖచ్చితంగా టైం 11 అయిందనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడే మేము అమరావతి చేరుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడికైతే చాలామంది భక్తులు వచ్చారు ఫ్రెండ్స్. రేపు అదిగాక సండే అని చాలామంది వచ్చారు ఫ్రెండ్స్. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇక్కడ చాలా మంది భక్తులు అయితే వచ్చారు ఫ్రెండ్స్ అమరావతికి. మేము ఇప్పుడే జస్ట్ రీచ్ అయ్యాం. ఇక్కడ ఇటు నుంచి వెళ్తే మనం గుడి లోపలికి వెళ్ళొచ్చు. ఇది అమరలింగేశ్వర స్వామి వారి దేవస్థానం, బాలచాముండి స్వామి. ఇక్కడే ఫ్రెండ్స్ స్నానాలు చేసి అందరు గుళ్ళకి వెళ్తారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీది ఏ యూట్యూబ్ ఛానల్ అయ్యా? మీ యూట్యూబ్ ఛానల్ పేరు ఏం చెప్పండి. మేము కూడా రేపు నుంచి సబ్స్క్రైబ్ చేసుకొని లైకులు కొట్టి ఫాలో అయ్యి 10 మందికి షేర్ చేస్తాం. నవీన్ కుమార్ సనంశెట్టి అఫీషియల్. ఇది ఆయన గారిదా? అది మామూలుగా ఆయన మంచి గుడ్ కంటెంట్ ప్లస్ పోతే మంచి క్రియేటివిటీ, ఆయన మంచి టాలెంట్ పర్సన్, డైరెక్టర్ కావాల్సిన తిరుగుతున్నాడు. ఏందలుడు అట్లా అంటావు? నువ్వు మంచి టాలెంట్ పర్సన్ అని చూస్తున్నావు. యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పాయా? రేపు ఆటో ఎక్కిన వాళ్ళందరికీ ఛార్జీ కూడా తీసుకోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని, పోతేనేమో షేర్ చేయమని, అందరికీ కామెంట్ చేయమని చెప్పి చెబుతాను. ఇంతకు మా అల్లుడిదేగా ఛానల్? మీ అల్లుడిదే. అల్లుడు, యువర్ కంటెంట్ ఈజ్ ఎక్సలెంట్. నువ్వు బాగా వీడియో క్రియేటింగ్ బాగా చేస్తున్నావు. అల్లుడు ఇటు చూడాలడు, అది అటు చూడాలడు. నీ వీడియో క్రియేషన్ బాగున్నారు. నీకు ఎట్టయినా సరే పిల్లలు ఇస్తాను. ఇంకైతే చిన్నగా అయితే బయలుదేరుతున్నాం మన నిద్ర చేయడానికి. మా సాములకి అయితే ఆవలింతలు కూడా వస్తున్నాయి అనమాట. నిద్ర అయితే వస్తుంది. ఆటోలో చిన్నగా వచ్చేలోపు టైం అయితే పట్టింది అనమాట. చాలా రద్దీగా ఉందన్నమాట. ఎందుకంటే సండే కదా. సండే అయితే శనివారం ఈవినింగ్ వస్తారు చాలామంది నిద్రలకి. అదిగాక హాలిడేస్, ఎండాకాలం సెలవులు కూడా చాలామంది స్టూడెంట్స్ అలాగే పేరెంట్స్తో కూడా వచ్చి ఉన్నారు చాలామంది. మేమైతే నిద్రలకి అయితే వెళ్తున్నాము, లోపలికి అయితే వెళ్తున్నాము. లోపల మనం దర్శనానికి వెళ్ళే ముందర లోపల అలా గేట్లో అయితే మాత్రం ఫుల్ రద్దీగా ఉందన్నమాట. ఎంతమంది జనం వచ్చారు. ఎందుకంటే సండే అని చెప్పే కదా, సండే అయితే అసలు ఫుల్గా వచ్చేస్తారనమాట. ఇంకా అమావాస్య రోజు కానీ, సోమవారం రోజు కానీ, కార్తీక మాసంలో అయితే ఇంకా చాలామంది ఉంటారంట కింద వాళ్ళు చెప్పారు. అక్కడ అదిగో ఎక్కడికి పొద్దున్నే 6కి అయితే ఓపెన్ చేస్తారు టెంపుల్. అమరలింగేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడైతే మహిషాసురమర్దిని స్వామి టెంపుల్ అనమాట. మేమైతే అక్కడ రావి చెట్టు కింద అయితే పొనుకుందామని చూస్తున్నాము. చల్లగానే ఉంది. శివాలయం గుడిలో లోపల చెట్లు కూడా ఉన్నాయి. ఇక్కడైతే ఫ్యాన్స్ కూడా ఉన్నాయి. కాకపోతే మనం లేట్గా వచ్చాం కాబట్టి అక్కడ వాళ్ళు పొనుకున్నారు. మనమైతే అక్కడైతే పొనుకుంటున్నాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, మేమైతే మార్నింగ్ అయితే నిద్ర లేచేసామన్నమాట. నిద్ర లేచి వాష్రూమ్కి వెళ్ళి కాలకృత్యాలు మొత్తం తీర్చుకొని ఇంకా చిన్నగా ఒక్కొక్కరు స్నానం చేద్దాంలే అనుకుంటున్నారు. ఇంకా పేస్ట్ తెచ్చుకోవడానికి వెళ్ళామన్నమాట. చిన్నగా ఆటో దగ్గరికి అయితే చేరాం వాళ్ళందరూ. దుప్పట్లో చేపలు మొత్తం దాంట్లో వేసుకొని ఇంకా చిన్నగా బ్రష్ చేసుకొని ఇంక చిన్నగా అయితే స్నానం చేయడానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో మొత్తం ఆపకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. ఇంకైతే స్నానానికి అయితే వెళ్తున్నాము. మేము ఇప్పుడే బ్రష్ చేసామన్నమాట. మేము అందరం కలిసి అందరైతే ఫ్రెష్ అయ్యాము. ఇంకా చిన్నగా అయితే బయలుదేరుతున్నాం స్నానాలకి. ఒక్కొక్కరుగా వెళ్తున్నాం అన్నమాట.
అసలు ఆ మార్నింగ్ ఆ వ్యూ చూస్తుంటే చాలా బాగుంది. అమరలింగేశ్వరం దగ్గర నది స్నానం దగ్గర అయితే మార్నింగే స్నానాలు చేసుకొని ఇంకా పొద్దున్న మార్నింగ్ కల్లా ఇంకా టెంపుల్కి అయితే లోపలికైతే వెళ్తున్నారు. మేమైతే ఇంకా స్నానానికి అయితే వస్తున్నాం అనమాట. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. ప్రశాంతంగా కూర్చోవచ్చు. చాలా బాగుంది ఇక్కడైతే. చూసారా ఎంత బాగుంది ఆ వ్యూ. అంటే ఎండాకాలం కదా, నీరైతే తక్కువగా ఉంది సముద్రంలో. Hi friends, Lily friends, Virani friends. ఎప్పుడా హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వీరాని ఫ్రెండ్స్ నది తీరాన వెళ్ళిపోతుంది. మేస్త్రి కొడుకు. హాయ్ ఫ్రెండ్స్, మిమ్మల్ని హాయ్ ఫ్రెండ్స్. బాబాయ్ హాయ్ ఫ్రెండ్స్. ప్రసాద్ తిరిగాయ్యా. హాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. అందరూ ఫ్రెష్ అయ్యనమాట. స్నానం చేయడానికి అయితే వచ్చేసాం. మా నైన్ ప్లాన్ చేశారు. జారే పని అనుకుంటా. దొలితే కింద ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మేము స్నానానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. యూట్యూబ్ హాయ్ ఫ్రెండ్స్, దీన్నే సెల్ఫీ స్టిక్ అంటారు. ఎవరు వచ్చి చూడండి. హాయ్ బ్రో. కావాల్సింది నేను కంటిన్యూ చెప్తాను. అన్నాడు చెప్తాను. నువ్వు ఏది అడిగినా ఈ గుడిలోకి వచ్చిన తర్వాత గురుస్వామి అంత మాదేం లేదు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. 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 ఓం నమః శివాయ. 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 ఓం నమః శివాయ.
ఓం నమ శివాయ 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 శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ జై 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 లోడ్ పెట్టు అసలు లోడ్ వేసుకొని కొబ్బరికాయ పెట్టి కొబ్బరి చెప్పు పెట్టి మూర్తికి జై శ్రీరామచంద్ర మూర్తికి జై సీతమ్మ తల్లికి జై సీతమ్మ తల్లికి జై భరతరామ లక్ష్మణుడికి జై జై హనుమాన్ జై హనుమాన్ జై జై హనుమాన్ హనుమాన్ జై జై హనుమాన్ హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ ఏడు కొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద గోవిందా గోవింద ఓం నమ శివాయ ఓం నమ శివాయ మహిషాసురమర్దిని టెంపుల్ మనమైతే లోపలికి గర్భగుడిలో దగ్గరికి వెళ్ళే పక్కనే ఉండిద్ది అనమాట. మేమైతే బయట పూజ చేసుకొని హారతి తీసుకొని అయితే చిన్నగా అయితే స్వాములందరం కలిసి అయితే బయలుదేరుతున్నాం. ఇదైతే మాత్రం కోసలేశ్వర స్వామి శివయ్య స్వామి అన్నమాట. అన్నీ మొత్తం వాళ్ళే. ఇంకా ఆయన కూడా దర్శించుకొని మన స్వామి అయితే క్యూలోకి అయితే వెళ్ళారు. చిన్నగా నేనే వీడియో తీసుకోవాలి కదా అని చిన్నగా వెళ్తున్నా ఉన్నాను. ఇంకా అక్కడికైతే ఇక్కడ కూడా స్వామి ఉన్నారు, వీరభద్ర స్వామి టెంపుల్ అన్నమాట. ఇంకా అందుకని ఇక్కడ కూడా దర్శించుకొని మా మావయ్య నేనే ఉన్నాం. స్వాములు అందరూ చిన్నగా గర్భగుడిలోకి అయితే వెళ్తున్నారు. సర్లే అని ఇక్కడ కూడా దర్శించుకొని రావి చెట్టుని కూడా దండం పెట్టుకొని ఇంకైతే మేము క్యూలో లోపలికి అయితే వీడియో ఎంట్రన్స్ లేదన్నమాట, లోపల తీయకూడదు. ఇంక అందుకని అక్కడ దాకా సగం తీసి ఇంక నేనైతే ఆపేసాను ఫ్రెండ్స్. ఇంక లోపలికి వెళ్ళినాక చూపిస్తాను. మేమైతే దర్శనం చేసుకొని వచ్చి అయితే కూర్చున్నాం అనమాట. బయట వాన పడుతుంది, ఫుల్గా పడుతుంది వాన. అందుకని మాకు లోపల కూర్చునే అదృష్టం చిక్కింది. ఆ గుడి లోపల కూర్చోవాలన్నా కూడా అదృష్టం ఉండాలి. మామూలుగా దర్శనం చేసుకుని వెంబటే బయటకు పంపిస్తారు. మాకైతే అలా కాదన్నమాట. మేము దర్శనం చేసుకుని వచ్చి ఇక్కడైతే కూర్చున్నాము. చాలాసేపు వర్షం చాలాసేపు పడింది అనమాట. లోపల గుడిలో చల్లగా గాలి వస్తున్న నిజంగా ఆ శివుడు మేంగని కైలాసంలో ఉన్నట్టు మాకు ఆ ఫీలింగ్ కనపడింది అనమాట. చాలా పీస్ఫుల్గా అయితే ఉంది, చాలా బాగుంది. బ్రాకెట్లో మాధవ్ గారు అది మా గురుస్వామి. చాలా మంచివాడు, సౌమ్యుడు, చాలా కావాల్సిన చాలా స్నేహశీలి, గొప్పవాడు, చాలా మహోన్నతమైన వ్యక్తి, సున్నితమైన మనసు. మన స్వాములందరూ కలిసి గురుస్వామిని అయితే మాత్రం ఆయన గొప్పతనం చెప్తున్నారు అనమాట. ఆపద్బాంధవుడు స్వామియుడు అని మన మావయ్య అనమాట చెప్తుంది. ఆయన గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. ఇంకైతే మేము అందరం సైలెంట్గా అలా కూర్చున్నాం అనమాట. కూర్చొని చాలా ప్రశాంతంగా ఉంది గుడి మొత్తం. లోపలైతే మాత్రం ప్రశాంతంగా కాసేపు వాన తగ్గేదాకా లోపలే కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకొని అయితే చిన్నగా మారుతి బాబా అందరం పరిచయం చేస్తున్నాడు. చాలా సున్నితమైన వ్యక్తి, చాలా మంచివాడు, 30 కేజీలే ఉండేది, చాలా సౌమ్యుడు. లేదా ఆయన చాలా మంచి. ఆయనకి హాయ్ ఫ్రెండ్స్, ఆయన అప్పుడు అటు తిప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఆయన మా గుంటిపల్లి ఈరాంజీ గారు. చాలా సౌమ్యుడు, చాలా మంచివాడు. అందరికి కావాల్సిన వాడు ఏది మావయ్య అనే ఒకసారి బాగుంది. చూడండి ఇష్టం లేనట్టు గురుసామి పట్టింది పెట్టు సామి మా ప్రసాద్. ఇంకా బయట వర్షం పడతానే ఉంది. ఖచ్చితంగా అసలు అరగంట దాకా వర్షం ఆగకుండా
బొంగపోత పోసింది అనమాట వర్షం అక్కడే. అటు పక్క వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంది, ఇప్పుడు చూపిస్తాను. ఆకాశంలో అటు మాత్రం చూస్తున్న వ్యూ అంటే చాలా బాగుంది అనమాట. ఇప్పుడు వర్షం మాత్రం చూస్తాను, చాలా బాగుంది. నవీన్ అఫీషియల్ అకౌంట్ సాంగ్ ఇంకా వెళ్ళిపోతామే, ఖాళీ చేసేసి ఖాళీ చేసేసి అది వెళ్ళిపోతాం. ఇంకా వర్షం అయితే తగ్గిందనమాట. ఇంకా మేమైతే అందరం కలిసి బయటకి అయితే వచ్చేసాం. చూసారా తడి, చూసారా ఎంత పీస్ఫుల్గా ఉన్న గుడిలో ఎప్పుడు అసలు ప్రశాంతంగా ఉంది. ఇంకా వాన పడితే అసలు ఆ శివుడు స్వాములు అయితే అసలు కైలాసంలో ఉన్నట్టు, కేదార్నాథ్లో ఉన్నట్టు, మంచి ఉన్నట్టు అనిపిస్తుంది. వాన పడుతుంటే మా గుడి దాకా అలా తగులుతాయి అనమాట. చాలా ప్రశాంతంగా ఉంది. మా స్వాములందరూ అయితే బయటకి అయితే వెళ్తున్నాము. వెళ్దాం. బోటు ఇప్పుడు ఫోటో దాంట్లో పెట్టి హర హర మహాదేవ శంభో శంకర. మాకైతే దర్శనం అయితే జరిగింది. మేమైతే టెంపుల్ నుంచి అయితే బుద్ధ స్టాచ్యూ చూడటానికి అయితే వెళ్తున్నాం అనమాట. హర హర మహాదేవ శంభో శంకర. ఓకే ఫ్రెండ్స్, మేము ఇంకా లాస్ట్ ఇంకా బుద్ధ స్టాచ్యూ చూసుకొని ఇంకా భిక్ష చేసుకొని ఇంటికైతే బయలుదేరుతాం అనమాట. మేము ఇంకా ఫైనల్లీ బుద్ధ స్టాచ్యూకి అయితే వచ్చేసాం అనమాట. मेरा साथ तो फोटो लेके आओ।
చుట్టూరు అనమాట. చాలా బాగుంది ప్రకృతి కానీ, అంటే ఇక్కడ వాన పడింది కాబట్టి బుద్ధ స్టాచ్యూ చాలా పీస్ఫుల్గా ఉంది. వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది. అసలు ఇక్కడ ప్రశాంతంగా ఉంది, ఎంత పీస్ఫుల్గా ఉంది అంటే మైండ్ అంతా రిఫ్రెష్ అవుతుంది అనమాట. బుద్ధ స్టాచ్యూ దగ్గర చాలా బాగుంది. బుద్ధ స్టాచ్యూ చాలా బాగుంది. టెంపుల్ దగ్గరికి అటుపక్క మొత్తం డార్క్గానే ఉంది. ఇక్కడైతే మాత్రం చాలా బాగుంది అనమాట. అంటే ఆయన డ్రాయింగ్స్ భలే, బొమ్మలు కూడా భలే వేశారు. ఇంకా స్టాచ్యూ చాలా పీస్ఫుల్గా అయితే ఉంది ఇక్కడ. ఎందుకంటే వాన పడింది, వర్షం మాత్రం అమరలింగేశ్వరుని గుడిలో ఉన్నప్పుడు దర్శనం చాలా చేసుకున్నాం. దర్శనం ఆ మంత్రం వాన పడింది, ఫుల్గా పడింది. అరగంట సేపు అమరలింగేశ్వర స్వామి గుళ్ళోనే కూర్చున్నాం అనమాట. అంత అదృష్టం లేకపోతే ఏమన్నా దర్శనం చేసినామని బయటికి పంపించేవాళ్ళు. కానీ మాకు అసలు ఆ కూర్చోవడం అదృష్టం అనమాట. ఎందుకంటే ప్రతిసారి ఊరికి అలా దర్శనం చేసుకున్నామంటే ఎక్కువ మంది బయటికి పంపిస్తారు కాబట్టి మాకైతే అలా ఏం లేదనమాట. చాలాసేపు అరగంట సేపు ఆ స్వామివారిని నీళ్ళల్లో అలా మునిగిపోయి మేము అసలైతే ఆ స్వామివారి ధ్యాసలో అక్కడ కూర్చుని ఆయన స్మరించుటకు అక్కడే ఉన్నాం అనమాట మేమైతే. ఇంకా అక్కడ అయిపోయినాక బుద్ధ స్టాచ్యూ చూడటానికి వచ్చాము అనమాట. ఇంకా భిక్ష చేయలేదు, ఇంకా టైం 9 అయింది, ఇంకా భిక్ష చేయలేదు. బాబు బుద్ధ స్టాచ్యూ అనమాట, దారి అట అనమాట. బుద్ధ స్టాచ్యూ ఉంది, ఆయన చేసే మొత్తం మాత్రం ఇక్కడ ఉన్నాయి పైన అనమాట. అమరావతి బుద్ధ స్టాచ్యూ దగ్గర చాలా పీస్ఫుల్గా అవుతుంది. లోపల గార్డెనింగ్ కూడా చాలా బాగుంది అనమాట. బాగా పెంచారు మొక్కలు. బుద్ధ స్టాచ్యూ బుద్ధ స్టాచ్యూ చూడొచ్చు ఫ్రెండ్స్. నవీన్ అఫీషియల్ ఫ్రెండ్స్, నవీన్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ బుద్ధ స్టాచ్యూ. మీరు తొందరగా ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి చాలా బాగుంది, చూసేది నవీన్ అఫీషియల్ చాలా బాగుంది. నవీన్ అఫీషియల్ వెళ్ళి ఫాలో కొట్టండి ఫ్రెండ్స్. ఫాలో కాదు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేస్తుంది. ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కొట్టండి ఫ్రెండ్స్. చుట్టూరు అయితే మాత్రం అసలు చాలా బాగుంది ద స్టాచ్యూ. ఇంకా మేమైతే భిక్ష చేయడానికి అయితే వచ్చేసామన్నమాట స్వాములు అందరం కలిసి. మేమైతే అమరలింగేశ్వర స్వామి టెంపుల్ని దర్శించుకున్నాం, అలానే బుద్ధ స్టాట్యూని విజిట్ చేసి చూసామన్నమాట. లోపల ఏమేమి ఉన్నాయి మొత్తం తెలుసుకున్నాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.